నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. లాస్ ఏంజలీస్ మొత్తం లాస్ అయిపోయింది, కాలిఫోర్నియా మొత్తం కాలిపోయింది. ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఏమిటి, ఒక్కసారి ప్రకృతి పగబట్టిందంటే ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎంత సామాన్య మానవుడైనా సరే ఇలా త్రుటిలో ఆ ప్రమాదానికి గురవ్వాల్సిందేనా? ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే పరిస్థితి మానవుడికి ఉండదా? సో జస్ట్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటారు. సో ఆ రకంగా ఒక మనిషి జీవితం మారిపోయింది అంటే దానికి ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ ఈ కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్. కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం, కొన్ని వేల కోట్ల చదరపు కిలోమీటర్లు మొత్తం కూడా బూడిదైపోయింది. వారు బ్రతుకు జీవుడా అంటూ కూడా పరిగెత్తే పరిస్థితి అక్కడ. మరి ఏమిటి, ఇది మానవ తప్పిదమా లేకపోతే ప్రకృతి వైపరీత్యమా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనిషి దీని నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి? మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రసాద్ పేకేటి గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రసాద్ పేకేటి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం రఘునందన్ గారు. సార్, ఈ కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ ఇప్పటికీ ఆగకుండా అలా కంటిన్యూ అవుతుంది. అక్కడ అంతా బూడిద చేసుకుంటూ వెళ్ళిపోతుంది పరిస్థితి. నిజానికి మనం దాదాపు వారం రోజుల నుంచి వార్త చూస్తూనే ఉన్నాం, కానీ ఎక్కడా దీనికి అంతుపంతు లేదు. అమెరికా కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి ఈ మంటల్ని ఆర్పే విషయంలో. అంటే అమెరికా కెపాసిటీని మించి ఈ మంటలు అంటుకున్నాయి. పూర్తిగా అక్కడ ఉన్న చెక్క ఇళ్ళు మనలాగా కాకుండా అంతా కూడా కోటీశ్వర్లు వాళ్ళ ఇళ్ళు దగ్ధమయ్యాయి. బ్రతుకు జీవుడా అంటూ ఆ బ్రతుకు కోసమే, కేవలం బతకడానికే వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తాల్సిన పరిస్థితి. ఈ సినేరియో ఎలా అర్థం చేసుకోవాలి? అసలు బేసిక్గా ఈ వైల్డ్ ఫైర్కి గల కారణాలు ఏంటి ముందు మాట్లాడుకుని దీని నుంచి మనం ఏ పాఠం నేర్చుకుందాం అనేది కూడా మనం మాట్లాడుకుందాం సార్. మనకు ఒక పక్కన ఈరోజు ఉదయం భోగి మంటలు అయితే వారం 10 రోజుల నుంచి లాస్ ఏంజలీస్ లో ఈ మంటలు వైల్డ్ ఫైర్స్ అంటున్నారు. సో అది చాలా అసలు ఎవరికి అంతు చిక్కకుండా చాలా దారుణంగా ఎన్నో ఆస్తులు, ఎంతో కొన్ని ప్రాణాలు కూడా నష్టపోయారు కొంతమంది. సో దీంట్లో అది కూడా కోటీశ్వరులు, హాలీవుడ్ స్టార్స్, వీళ్ళందరూ కూడా మనకి చిన్న చూసుకుంటే ఏంటంటే యాక్చువల్లీ కాజ్ అనేది ఇంకా పూర్తిగా తెలియదు. దాంట్లో ఏంటంటే నేచర్ కాజ్ ఒకటి ఉండొచ్చు, ఇంకోటి కాన్స్పిరసీ థియరీలు కూడా ఉన్నాయి. కానీ కాన్స్పిరసీ థియరీలు అనేది మనకి నిజంగా ప్రూవ్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేం. కానీ కాజ్ అయితే ఏమంటున్నారంటే అక్కడ ఉండే పవర్ఫుల్ విండ్స్ చాలా, అంటే అది సాగర్ తీరాన్ని ఉంటుంది, అందు గురించి ఎక్కువ విండ్స్ చాలా ఫాస్ట్ గా వచ్చింది అని. అంటే దగ్గర దగ్గర 130 నుంచి 140 కిలోమీటర్ల స్పీడ్ లో విండ్స్ ఏవైతే వచ్చిందో దానికి తోడు అగ్నికి వాయుదేవుడు కలిస్తే ఏమవుతుందో అది అయిందండి అక్కడ. సో అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకోటి, మనం బెస్ట్ కోస్ట్ అంటారు యుఎస్ లో, ఎక్కువ కాలిఫోర్నియాలో ఎక్కువ ఉండేది మన వాళ్ళే, తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే మామూలు మన సాఫ్ట్వేర్ పరంగా వెళ్ళిన వాళ్ళు, స్థిరపడ్డ వాళ్ళు, వాళ్ళందరూ చాలా మంది అక్కడే ఉన్నారు, ఎస్పెషల్లీ సౌత్ కాలిఫోర్నియాలో. దానికి కొంచెం ముందు వెళ్తే లాస్ ఏంజలీస్, అక్కడ మన హాలీవుడ్ స్టార్స్ వాళ్ళందరూ ఉంటారు. అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది చూసుకుంటే దగ్గర దగ్గర 40,000 ఎకరాల భూమి మొత్తం ఈ బొగ్గిపాలైందండి. సో అది దానికి తోడు ఫైనాన్షియల్ లాస్ చూసుకుంటే 135 to 150 బిలియన్ డాలర్స్ లాస్ అంటున్నారు. అది కాకుండా 4 లక్షల కోట్లు అంతే లెక్క ప్రకారం ఇంచుమించు. సో ఇకలాజికల్ ఇంపాక్ట్ చూసుకుంటే అక్కడ ఏంటంటే వైల్డ్ లైఫ్, పాపం అనిమల్స్ మనకి, అంటే ఫారెస్ట్ లో అవన్నీ ఉండేవి, ఫాస్ట్ గా మూవ్ అవ్వలేనివి, ఎంతో ప్రాణ నష్టం జరిగింది అది. సో ఇంత దారుణమైన పరిస్థితి అక్కడ వచ్చింది. అంటే బహుశా హిస్టరీలో ఇప్పటి వరకు ఇట్లాంటి వైల్డ్ ఫైర్ ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. సో దానికి ప్రభుత్వం దగ్గర నుంచి రెస్పాన్స్ అంత ఫాస్ట్ గా లేదని అంటున్నారు. అంటే అక్కడ ముందే వార్నింగ్ చేయడము, లేకపోతే అసలు అటువంటివి వస్తే ఎలా వాళ్ళని వెకేట్ చేయించడము, అటువంటిది వాళ్ళ దగ్గర అసలు ఏం మెకానిజం లేదు అని అంటున్నారు. అంటే అంత వచ్చే ఫైర్ వచ్చిన స్పీడ్ కి వీళ్ళు అసలు కార్లు తీసుకెళ్లలేకుండా ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయి పరుగులు ఏవైతే ఉన్నాయో వదిలేసి వెళ్ళిపోవడము, ఆ మంటలకి కార్లు కరిగిపోవడాలు, ఇటువంటి
సన్నివేశాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది అక్కడ ఉండేవాళ్ళు. అంటే మీరు హాలీవుడ్ స్టార్సే కదా అని వాళ్ళని అదే వాళ్ళకేముంది డబ్బు ఇంకెక్కడో చోట ఉంటుందని అనుకోకండి. సామాన్య మానవులు ఎంతో మంది ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి చాలా అసలు చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అక్కడ. సో అందు గురించి మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, కానీ దీనికి మనకి యాక్చువల్ కొంతమంది సెలబ్రిటీలు, హాలీవుడ్ సెలబ్రిటీలు, జెఫ్ బ్రిడ్జ్ అంటారు, ఆయనది ఒక $15 మిలియన్, క్యాండీ స్పెల్లింగ్ ఆయన వాళ్ళది ఒక 20 మిలియన్. సో టీనా నోల్స్ ఆమె పాపం, అంటే ఇప్పుడు ఇల్లు అనేది ఉట్టి మనకి జస్ట్ ఒక ఏదో కట్టడము, ఏదో స్టేటస్ సింబలే కాకుండా మన మెమరీస్ కూడా ఉంటాయి కదా. సో అటువంటి కూడా వాళ్ళు కోల్పోయారు అక్కడ. ఇంత దారుణమైన పరిస్థితి. సో దానికి తోడు ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక ఈ పాలసైడ్స్ ఫైర్ అంటారు ఈ వైల్డ్ ఫైర్ ని, ఇది వచ్చే ముందే కొన్ని స్టేట్ ఫార్మ్ ఇన్సూరెన్స్ ఫేమస్ అన్నమాట అక్కడ. వాళ్ళు ఒక 1600 పాలసీలు అసలు ఫైర్ వల్ల అయితే మేము ఇవ్వము అని ఆ క్లాజ్ ని వాళ్ళు పెట్టేశారు. ఓకే, సో ఇన్సూరెన్స్ కూడా రాదు ఇప్పుడు. అంటే ఇప్పుడుకి ఇన్సూరెన్స్ కూడా రాదు. సో ఇంకోటి, ఈ మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్సూరెన్స్ ఇచ్చినా సరే వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ మార్కెట్ కూడా దగ్గర దగ్గర $10 బిలియన్ వరకు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేది. సో పెద్ద పెద్ద, అంటే ఈ కాలిఫోర్నియా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి కొన్ని క్లాజులు అవన్నీ తీసేశారు వాళ్ళు. అంటే ఈ అడిషనల్ ఫైర్ ఏవైతే ఉంటాయో, ఆల్ స్టేట్ ఫార్మర్స్ ఇన్సూరెన్స్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళు తీసేశారు. అంటే మీకు ఏం జరిగినా సరే వాళ్ళ రిస్క్ మీదే ఉంటున్నారు. యూజువల్లీ ఏంటంటే హౌసింగ్ లో అక్కడ వచ్చేసరికి యుఎస్ లో ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. కానీ ఇటువంటి వాటికి ఇటువంటి క్లాజులు పెట్టడము, లేకపోతే ఈ ఫైర్ రావడంతో మేము ఇవ్వము అని చెప్పడం, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో దాంతో పాపం నిజంగా వాళ్ళకి పరిస్థితి, అంటే కోటీశ్వరుడు ఒక్క విత్ ఇన్ 1 డే వాడు ఆస్తి మొత్తం పడిపోయి రోడ్డు మీద ఆడుకునే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. మనం ఒక వీడియో కూడా చూసాం, పారిస్ హిల్టన్ గారు వారి ఇల్లు తగలబడిపోతుంటే ఆవిడ టీవీలో చూస్తూ ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ఎక్కడో చుట్టాల ఇంట్లోనో ఎక్కడో ఉండి. అంటే ఇంత దారుణమైన పరిస్థితి. సో అయితే ఇక్కడ ఏంటంటే మనకి ప్రివెన్షన్ ఏం చేయొచ్చు అని చూసుకుంటే అది పెద్దగా చేసేది ఏముండదు. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఈ డ్రై లీవ్స్ ని క్లియర్ చేయడాలు, లేకపోతే అంటే ఒకటి ప్రసాద్ గారు, ఇక్కడ మానవ తప్పిదమా, ఏదైనా అన్వాంటెడ్ చర్య ఏదైనా జరిగి ఉండడమా అనే విషయం కాకుండా ప్రకృతి ఒక్కసారి అగ్ని అంటుకుంది అంటే ఇంకా అది మన చేతిలో ఉండదు కదా. ఆ సిచ్యువేషన్స్ అన్ని దాటి అమెరికా యొక్క ఆ అలర్ట్నెస్ అంతా కూడా దాటి దావానంలా వ్యాపించడం. సో ఒక్కసారి ప్రకృతికి మనం కనెక్ట్ అయినట్టయితే ఈ కాన్సెప్ట్లో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇంకా అంటే వీళ్ళు ఒక్కసారి ఏదో మీటింగ్ లోనే, ఇంటర్వ్యూలో ఎవరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఈ కాలిఫోర్నియా ప్రాంతాన్ని, అంటే హాలీవుడ్ లేకపోతే బిజినెస్ లేకపోతే గాడ్ ఇవన్నీ ఓటింగ్ వేశారు. దాంట్లో గాడ్ కి 0 వచ్చింది. దేవుడు ఏం చేయలేడు ఇక్కడ అన్నారు. ఓటింగ్ జరిగింది దాంట్లో. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఎవరు ఇప్పుడు చేసింది అంటే ప్రకృతి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రకృతిని అవమానిస్తావో, ప్రకృతిని పట్టించుకోవో, లేకపోతే అక్కడ నువ్వు ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలెడతావు, ప్రకృతి కూడా అలాగే మనల్ని తిప్పి కొడుతుంది. ఎందుకంటే కర్మ పేస్ బ్యాక్ అంటారు కదా, ఆ విధంగా అక్కడ ఉండే వాటికి అవన్నీ తిప్పి కొట్టింది అవన్నీ. దేవుడు కూడా ఏం చేయట్లేదు ఇంకా ఆపడానికి. ఏం చేయలేరు. ఇప్పుడు వీళ్ళు ఏదో పెద్ద పెద్ద ప్లేన్ లో వాటర్ తీసుకెళ్తున్నారు, 16,000 గ్యాలన్ల వాటర్ పోస్తున్నారు, అవి ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. కానీ ఈ వైల్డ్ ఫైర్స్ అనేది ఇది వరకు కూడా వచ్చింది, అదేదో కష్టపడి కంట్రోల్ చేయగలిగారు. అని ఆ అనుభవం నుంచి వీళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది ఇంకా తెలియట్లేదు. ఇక్కడే కాదు, అమెరికాలో కాదు, ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా ఇది జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్ గా ఆస్ట్రేలియాలో కూడా జరిగింది. సో ఇలా వైల్డ్ ఫైర్ ని ఏం చేయొచ్చు అన్న ఒక ప్రివెంటివ్ స్ట్రాటజీలు ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కళ్ళు ప్రకృతిని మనం గౌరవిస్తూ, మనం కాపాడుకుంటూ, మనం ఏం చేయాలనేది చూసుకుంటూ ఉంటే తప్పకుండా మన టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని వాటికి మీకు ఎర్త్ క్వేక్లు లేకపోతే ఇవన్నీ వచ్చేసిన దానికి మనం ఎప్పుడైతే వస్తుందో వీటికి మనం ఏం చేయాలి,
ఈవెన్ దీంట్లో అంటే ఒక 5 విధాల మన ప్రివెంటివ్ స్ట్రాటజీలు మనం చూసుకోవాలండి. ఒకటి, వైల్డ్ ఫైర్ తగ్గడానికి ఏం చేయొచ్చు అంటే అక్కడ మనకి ఆ డ్రై లీవ్స్ లేకపోతే డెడ్ ట్రీస్ వాటిని క్లీన్ చేసుకోవడం రెగ్యులర్లీ. కొన్ని ఏంటంటే సెల్ఫ్ సస్టైన్ రీఫారెస్ట్రేషన్ చేసుకోవడము. కొన్ని అక్కడ చాలా మటుకు ఇల్లు కట్టేవి అవన్నీ ఏంటంటే చెక్కతో కడతారు. సో ఎందుకంటే అక్కడ బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అయ్యేది, చెక్క వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది. ఆ కారణం చేత వాళ్ళు చెక్కతో కడుతూ ఉంటారు. కొంచెం టెక్నాలజీలో ఏదైనా యూస్ చేసుకుని మెటీరియల్స్ ఆ తగలబడకుండా ఉండే వాటిలో ఏమైనా మెటీరియల్స్ యూస్ చేసుకుంటే బెటర్. సో ఇవి ఒకటి. ఇంకోటి కమ్యూనిటీ ఎడ్యుకేషన్ కూడా. అంటే అక్కడ యూజువల్లీ అక్కడ ట్రెక్కింగ్ కానీ లేకపోతే ఫారెస్ట్ వెళ్ళడాలు ఇటువంటి బాగా జరుగుతూ ఉంటాయి. అటువంటి సిటిజన్స్ ని ఇన్వాల్వ్ చేయడము, ఆ క్లీనింగ్ వాటిలో చేయడం ఇటువంటి చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెము వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది, ప్రివెంటివ్ ఇది ఉంటుంది. సరే, ఒక పక్క ఇలా అనుకుంటే ఇంకో పక్క ఏమవుతోంది అంటే ఈ కాన్స్పిరసీ థియరీలు వస్తున్నాయి. సో కాన్స్పిరసీ థియరీలు అంటే మనం చూసుకుంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ డ్యూస్ అంటారు. సో అంటే వీళ్ళు అక్కడ ఏదో టెస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఏదో వెపన్స్ ట్రై చేస్తున్నారు, చేస్తుంటే అవి ట్రిగ్గర్ చేశాయి అని ఒక థియరీ, ఒకటి కాన్స్పిరసీ థియరీ. ఇంకోటి ఏంటంటే ఒక టెర్రరిజం కూడా అంటున్నారు, ఇకో టెర్రరిజం. అంటే వాళ్ళే టెర్రరిస్ట్లే తగలబెట్టేశారు అదొకటి అంటున్నారు. సో ఇంకోటి ఏదో వచ్చింది అంటే ఒక ర్యాపర్ ఉన్నాడు షాన్ డిడి అని, వాడే ఏదో చేశాడు అంటున్నారు. అది ఇంకోటి. ఇంకో థియరీ ఏమంటున్నారంటే అసలు గవర్నమెంటే కార్పొరేట్ వాళ్ళతో కలిసి ఈ బ్లాక్ రాక్ అనే కంపెనీతో కలిసి వాళ్ళు తగలబెట్టారు. సో అక్కడ అవన్నీ ల్యాండ్ క్లియర్ చేయడానికి. సో అవి అయిన తర్వాత మళ్ళీ అక్కడ ల్యాండ్ రేట్లు తగ్గిపోతాయి కాబట్టి మళ్ళీ అక్కడ కొనడాలు ఇటువంటి చేద్దాము, దాన్ని ఒక స్మార్ట్ సిటీగా మళ్ళీ చేద్దాము. ఇటువంటి చాలా కాన్స్పిరసీ థియరీస్ కూడా వస్తున్నాయి. దానికి బేసిస్ ఉందంటే లేదు, ఏదో ఒక ఈ సోషల్ మీడియాలో ఏంటంటే అదొక వ్యూవర్స్ ని పెంచుకోవడానికో లేకపోతే ఏదో కారణాల చేత నడుస్తూ ఉంది. కానీ మనం ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి మనకు తిప్పి కొడితే ఎలా ఉంటుందో, ఎంత పవర్ఫుల్ మనిషి అయినా సరే, ఎంత పవర్ఫుల్ దేశమైనా సరే, ఒక్క క్షణం చాలు ఒక్క దాంట్లో మొత్తం సర్వనాశనం అయిపోవడానికి. అందు గురించి ఏదో మేము పవర్ఫుల్ కంట్రీ, మేము యూజ్ చేసేస్తాం, అవి చేసేస్తాం, అలా కాకుండా అన్నిటిని కలుపుకుంటూ తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. అంటే మనకి ఏదో హ్యూమన్స్ మేమే గొప్ప అని కాకుండా మన పక్కన ఉండే వాటిని ఇంకో దాని క్లైమేట్ కండిషన్స్ ని లేకపోతే మిగతా జంతువుల్ని వాటిలన్నిటి కూడా సమతుల్యంతో ఉంచుకుని మనం ముందుకెళ్తే ఇటువంటి మనం ఫేస్ చేయడానికి వచ్చినా కానీ మనం ఏదో చేయగలుగుతాం. లేదంటే ఇటువంటి ఇంకా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇంకా అంటే ప్రసాద్ గారు, మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే మనిషి ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలు సాధిస్తాడు, సెక్యూరిటీ విషయంలో కూడా సాధిస్తాడు. ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కడతాడు అడ్డుగోడగా, లేకపోతే అలలు తగలకుండా ఏదైనా కట్టేసి దాని పక్కన బిల్డింగులు, సిటీ కడతాడు. తర్వాత అడవుల్లో కూడా ఇలాంటివి ఏమీ జరగకుండా పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇంకేదైనా చేస్తాడు, డ్యాములు కడతాడు చైనా వాడైతే. బట్ స్టిల్ ఒక్క మంట అంటుకుందంటే మొత్తం సర్వనాశనం, బూడిదైపోయింది. ఇక అది బాగా డబ్బున్నోడైనా సరే, బాగా ఎత్తులో కొండ మీద కట్టుకున్నవాడైనా సరే, అమెరికా లాంటి దేశమైనా సరే, ఏది సంబంధం లేదన్నట్టుగా ఉంది. అంటే ఈ కాన్సెప్ట్ చాలామంది అర్థం చేసుకునే ప్రయత్నం జరగాలనే మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. సో దీనివల్ల వచ్చే గుణపాఠాన్ని ఒకసారి మళ్ళీ తప్పకుండా అండి. అంటే మన ప్రయత్నం అదే. సో ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ నేచరే మనకి వర్షం పడ్డమో లేకపోతే ఇంకేదైనా అవ్వడమో, కంట్రోల్ అవ్వడం చేయడం జరుగుతుంది. కానీ ఇంకా దీనికి ప్రివెన్షన్ అంటూ ఏం లేదు. సో బహుశా అక్కడ ఫైర్ హైడ్రన్స్ లేకపోతే ఏవైతే చేస్తున్నారో అక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాటర్ సప్లై తక్కువ ఉంటుంది. శాంటా అనే విండ్స్ ఏంటంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది, 100 miles/hour వస్తుంది. సో వాటిని ఎవరు కంట్రోల్ చేయలేరు. సో ఇంకోటి అక్కడ రోడ్స్ కూడా చాలా నేరో ఉంటుంది. అక్కడ దాని మీద ఎవరు స్పెండ్ కూడా చేయట్లేదు. టెక్నాలజీ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంత ఫైర్ ని ఎర్లీ డిటెక్షన్ అవన్నీ చేయాలి. బహుశా
అంత విండ్స్ ఎక్కువ వస్తుంటే ఏమైనా చెయ్యొచ్చా లేకపోతే ఇంకేమైనా అని చెప్పగలుగుతారు కానీ ఓకే. దాని మీద ఎవరు ఏం చేయలేరు. ఏంటంటే ఇది ప్రళయ తాండవం ఇది. దానికి మించి ఎవరు ఏం చేయలేరు. ఓకే. ఎంతో అంత దీని నుంచి కొంచెం నేర్చుకుని దీని మీద కొంచెం రిసర్చ్ చేసి హ్మ్. సో ఎలా చేస్తే బాగుంటుంది అనే దాన్ని ఇంకా అది ప్రయత్నపూర్వకంగా చేయాల్సిందే గానీ వెల్ డిఫైన్డ్ వేలో అయితే ఎవరు ఏం చేయలేరు దీన్ని. యాహ్! రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ బేగిరెడ్డి గారు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అనాలిసిస్. ఓకే. నమస్తే. సార్. సో అది పరిస్థితి. ఒక చిన్న మంట పూర్తిగా కార్చిచ్చులాగా పూర్తిగా వ్యాపించి కాలిఫోర్నియానే మంటల్లోకి నెట్టేసింది. ఎంతోమంది పరుగు పరుగున ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తే సందర్భం. వాళ్ళ ఇల్లు అక్కడ చెక్కలతోటి ఎక్కువగా బిల్డ్ చేస్తారు కాబట్టి అవన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. ఒకటి మిగలకుండా కట్టుబట్టలతో సహా వాళ్ళు బయటికి వచ్చిన సందర్భం. సో అటువంటి సిచ్యువేషన్స్ మరి మనిషి దీనివల్ల ఏం నేర్చుకోవాలి? అంటే ఇది మనిషి చేసిన తప్పిదమైనా ఒక్కసారి మంట అంటుకుందంటే అది ప్రకృతి ప్రళయ తాండవంలాగా కనపడుతుంది. సో అగ్నిజ్వాలల్లో ఇరుక్కుపోయిన సందర్భం. కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించిన విషయంలో మరి మనిషి ఏం నేర్చుకోవాలనేది మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. అమెరికా లాంటి బాగా టెక్నాలజీ ఉండి అన్ని రకాలుగా అడ్వాన్స్డ్గా ఉన్న అమెరికానే ఏం చేయలేని పరిస్థితి. అటువంటి అగ్నిని ఆపే పరిస్థితిలో లేని సిచ్యువేషన్స్ ఇవి. అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితులు, అంటే మనకంటే ఎక్కువగా చేయి దాటి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి భూమి మీద. అది ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటాయి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సందర్భం. దీన్ని బట్టి ఇంకా ఎటువంటి గుణపాఠాలు వస్తాయి ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.